మాజీ లెజెండరీ ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్ పాలకొండ కొండలరావు 58వ పుట్టినరోజు సందర్భంగా గురువారం పద్మశ్రీ సుంకర ఆదినారాయణ చేతుల మీదుగా విశాఖలోని సౌత్ నియోజకవర్గంలో పరిధిలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో వైజాగ్ ఫుట్బాల్ అకాడమీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫుట్బాల్ క్రీడాకారులంతా మంచిగా రాణించి నగరానికి ఖ్యాతి తెచ్చే విధంగా క్రీడల్లో రాణించాలన్నారు. ఈ సందర్భంగానే పలు ఫుట్బాల్ టీంలకు నార్త్ ఆంధ్రాకో కోఆర్డినేటర్ ఎస్జి రామకృష్ణ తనయుడు హర్ష పవన్ తన మిత్రుడు జశ్వంత్ తో కలిసి 11 ఫుట్బాల్ క్లబ్లకు ఫుట్బాల్ షోలను అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఫుట్బాల్ క్రీడాకారులు, కోచ్లతో పాటు సన్నీ, బాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చిన డాక్టర్ గారు కూడా మా సార్ ఇదంతా కూడా చాలా ముఖ్యమైన పాత్ర సార్. అందరూ కూడా ఓకే కృష్ణ ఒక అయిపోయిందా బాబు? ఓకేనా? నెక్స్ట్ అంటే యూనిఫామ్ గా వెళ్ళాలనే ఆలోచన కలిగిందేమో మేడం గారికి. అంతసాగారు అందిస్తారని తెలియజేస్తాం. మనం ఈ రోజు మీరు ఇచ్చారు, అది తెలియాలి. అలాగే అన్వర్ బాయ్స్ ఇంకంతకన్నా కొండ గురించి చెప్పాల్సింది ఏం లేదు. కొండ గురించి చెప్పాలని చాలా చెప్పాలి. ఈ టోర్నీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. మొట్టమొదటిగా విశాఖ అకాడమీ అని చెప్పి వీళ్ళంతా కలిసి స్టార్ట్ చేశారు. యంగ్స్టర్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. కొండలరావు గారి 58వ బర్త్డే సందర్భంగా ఈరోజు అకాడమీ, వైజాగ్ ఫుట్బాల్ అకాడమీ స్టార్ట్ చేస్తున్నాము. యాక్చువల్గా పిల్లలకి ఆయన ఇవ్వాలనుకుంది, ఆయన తపన చూసి నాకు కూడా నేను కొంచెం ఇన్స్పైర్ అయ్యి చాలామందికి ఇవ్వడం జరిగింది. అది అలాగే కంటిన్యూ చేస్తామని అనుకుంటున్నాను. కొండలరావు గారు పేరున అతని మన మధ్యలో లేకపోయినా కూడా అదంతా కొలీగ్ ప్లేయర్సు, జూనియర్సు, ఫుట్బాల్ లవర్సు అందరూ కలిసి ఈరోజు అతను 58th బర్త్డే సందర్భంగా విశాఖపట్నం ఫుట్బాల్ అకాడమీని స్థాపించి ఎంతోమంది యంగ్ ప్లేయర్స్కి ఈ అకాడమీ ద్వారా బాల్స్ సప్లై చేయడం, ప్రాక్టీస్ ఇవ్వడం, అలా మంచి ప్లేయర్స్గా మన విశాఖపట్నానికి, మన ఆంధ్ర రాష్ట్రానికి, అదేవిధంగా మన భారతదేశానికి ఉపయోగపడే ప్లేయర్స్గా తయారు చేయడానికి ఈరోజు ఈ అకాడమీ స్టార్ట్ చేసిన అతని ఫ్రెండ్స్కి, అతని కొలీగ్స్ అందరికీ నేను అభినందన తెలియజేస్తున్నాను. రోజు 58వ జయంతి లెజెండరీ ఫుట్బాలర్ కొండలరావు పేరు మీద చేస్తూ వైజాగ్ ఫుట్బాల్ అకాడమీ అనే నామకరణంగా మేము ఒక అకాడమీని స్టార్ట్ చేస్తున్నాం. దీనికి మాతోటి సహకరించిన ప్రతి ఒక్కరికి, ఎస్వి ఆదినారాయణ గారికి, సుష్మిత మేడం గారికి, హర్షకి, యశ్వంత్కి, అలాగే మా కోచ్ శేషమోహన్ గారికి, అలాగే మా సీనియర్ ప్లేయర్స్ జాన్ గారు, వెంకట్రావు గారు, సత్యరాజులు గారు, బాబు గారు, సతీష్ అన్ని గారు, అలాగే మల్లిక్ గారు, సింహాచలం గారు, చాలామంది మాతో సహకరిస్తూ ఈ కార్యక్రమం ముందు నడిపించిన ప్రతి ఒక్కరికి, మా డోనర్స్ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఈ కార్యక్రమం ప్రతిసారి జరుపుకోవాలని మా వైజాగ్ ఫుట్బాల్ అకాడమీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా మోటో ఏంటంటే పిల్లల్ని తయారు చేయాలి. మా మోటో అంటే చిన్నపిల్లలు అండర్-14, అండర్-13, అండర్-17, అండర్-19 ఈ పిల్లల్ని తయారు చేసి మన భావి పౌరులుగా తీర్చిదిద్దాలని, విశాఖపట్నం కీర్తిని మళ్ళీ విముడింపజేయాలని. అంటే ఫుట్బాల్ అంటే విశాఖపట్నం అలాంటి స్టేజ్కి మళ్ళీ ఒక ఫుట్బాల్ని మంచి దృష్టితో చూడాలని, అలాగే మాకు సహకరించిన ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కోటగిరి శ్రీధర్ గారు, అలాగే విశాఖపట్నం ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా, అలాగే మాకు సెక్రటరీ గారు చిన్నబాబు గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ రాజారావు గారు, అలాగే మాకు రవికుమార్ గారు కోఆర్డినేటర్గా ఉన్నారు. ఆయన కూడా మళ్ళీ
వీళ్ళందరి సహకారంతో మేము ఇంత కార్యక్రమం విజయవంతం చేశాము. దీనికి వాళ్ళకి వాళ్ళందరికీ మేము రుణపడి ఉంటాము. ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతం చేసిన ప్రతి ఫుట్బాల్ లవర్కి, ఫుట్బాల్ ప్రేక్షకులకి, సీనియర్లకి, ప్రతి క్లబ్లో ఉన్న ప్రతి పిల్లలకి మా వైజాగ్ ఫుట్బాల్ అకాడమీ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన వీడిఎఫ్ఏ అఫీషియల్స్, వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా గర్వంగా చెప్పుకుంటారు. థ్యాంక్ యూ సార్. సో ఇవాళ వైజాగ్ ఫుట్బాల్ అకాడమీ తరపున కొండలరావు అని మన నేషనల్ ప్లేయర్ రిప్రజెంట్ చేశారు వైజాగ్. సో ఆయన 58th బర్త్డే సెరమనీగా మనం ఫుట్బాల్ని ప్రమోట్ చేస్తూ వైజాగ్ తరపు నుంచి ప్లేయర్స్కి ఇంకా ఎమర్జింగ్ ప్లేయర్స్ అందరికీ కిట్స్ ఇంకా బాల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి ఈవెంట్స్ మళ్ళీ ఇంకా జరుపుకోవాలని చెప్తూ వేరే వాళ్ళ సపోర్ట్ కోరుతూ ఇలాంటివి కంటిన్యూ చేస్తామని వైజాగ్ ఫుట్బాల్ అకాడమీ నుంచి చెప్తాం. అండ్ స్పోర్టింగ్ డెక్కన్ స్పాన్సర్ చేస్తుంది ఈవెంట్.